హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలైతే విడుదల చేసింది గవర్నమెంటు. ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేశారనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీటితో పాటుగా అసలు మీరు ఈ యొక్క జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కూడా ఏ విధంగా ఈ యొక్క అమౌంట్ అనేది మీ ఖాతాలకు చేరిందా లేదా? మీ యొక్క కాలేజ్ ఖాతాలకు చేరిందా లేదా? ఎలా తెలుసుకోవాలనేది కూడా చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్‌ని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మైనారిటీ విద్యార్థులకు, అదేవిధంగా బీసీ విద్యార్థులకు మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సంబంధించి అయితే డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ముందుగా మైనారిటీ విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 98.92 కోట్ల పోస్ట్ మెట్రిక్ నిధులను అయితే విడుదల చేసింది. రాష్ట్రంలో మైనారిటీ విద్యార్థుల ప్రభుత్వం భారీ ఊరటనైతే ఇచ్చిందనమాట. సో, 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ చెల్లింపులకు సంబంధించి 98.92 కోట్లనైతే విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం బడ్జెట్ విడుదల ఉత్తర్వులనైతే జారీ చేసిందనమాట. యాక్చువల్‌గా నిన్న నైట్ 9 అప్పుడైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సో, 2025 మరియు 26 బడ్జెట్ అంచనాల నుంచి మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు విడుదల చేశారనమాట. 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులకు మోక్షం అయితే లభించనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే అందించారు. నెక్స్ట్ బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలకు సంబంధించి 258.2 కోట్లనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లు ఇక్కడ చెప్తున్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పోస్ట్ మెట్రిక్ నిధులనైతే విడుదల చేశారనమాట. అలానే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సంబంధించి కూడా ఉపకార వేతనాలనైతే అందించారు. దాదాపు 365 కోట్లయితే ఈ యొక్క బడ్జెట్ అయితే రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్, బీఈసీ మరియు ఈ యొక్క మైనారిటీ విద్యార్థులకు సంబంధించి మాత్రమే డబ్బులనైతే విడుదల చేసిందనమాట గవర్నమెంట్. ఇంకా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా అమౌంట్స్ అనేటివి విడుదల చేసిందండి. సో, వాటిని కూడా మీరు చెక్ జేసుకోవచ్చనమాట. ఇకపోతే మనకిక్కడ విడుదల చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆర్‌టీఎఫ్ అమౌంటా? లేకపోతే ఎంటీఎఫ్ అమౌంట్ అనేది మనం జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో మాత్రమే తెలుసుకోగలము. ఈ జ్ఞానభూమి వెబ్‌సైట్‌కి సంబంధించి కొత్తగా రీడిజైన్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇందులో ఆల్రెడీ నేను చెప్పాను, వీడియో అనేది మన ఛానెల్‌లో అయితే ఉంది. సో, ఈ యొక్క ఐడీ అనేది ఎలా లాగిన్ అవ్వాలి అనేది చెప్పాను. సో, ఒకసారి మీరు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఈ వీడియోలో కూడా చెప్తాను మీకు. సో, ఒకసారి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఇక్కడ నుంచి. సింపుల్‌గా మీరు జ్ఞానభూమి.ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి అయితే రావాలన్నమాట. వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. సో, ఇందులో వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌కి సంబంధించినటువంటి వివరాలైతే చూపిస్తున్నాయి. సో, ఇక్కడ మనము ఈ 3 బార్స్ ఉన్నాయి గదా! వీటి మీద క్లిక్ జేసి లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో, లాగిన్ మీద క్లిక్ చేయంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అయితే అడుగుతాయండి. యూజర్ నేమ్ అంటే ఏమీ లేదు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అనమాట. ఇది యాక్చువల్‌గా డిజైన్ చేయబడి వచ్చింది కాబట్టి, మనం మళ్ళీ కూడా ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ జేసుకోవాలి. సో, అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేద్దాము. సో, ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇంకొక పేజ్‌లోకైతే తీసుకుపోతుంది. ఇక్కడ మనం చూసేసి ఫర్గెట్ పాస్వర్డ్ మీద ముందుగా యువర్ ఐడెంటిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ అని అడుగుతుంది కదా! ఇక్కడొచ్చేసి స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడేం జరుగుతుందంటే ఆధార్‌కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని వెరిఫై అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్పి అయితే అడుగుతుందనమాట. సో, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేసుకొని ఓటీపీని వెరిఫై చేసేసుకోండి. సో, తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయాలనమాట. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుందనమాట. సో, ఇందులో వచ్చేసి స్టూడెంట్ యొక్క ఐడీ అనేది ఇవ్వాలండి. అంటే స్టూడెంట్ యొక్క ఐడీ అంటే ఐడీ కాదు. సో, యూజర్ నేమ్ దగ్గర స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్‌లో ఇంతకుముందు మనం క్రియేట్ చేసి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అయిన వెంటనే కూడా స్టూడెంట్ ఐడీ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకోవాలి.
సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ విధంగా యూజర్ ఐడీ అండ్ ఆధార్ నంబర్ అండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేదొస్తుందనమాట. మళ్ళీ ఓటీపీ అనేది ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో, ఇక్కడే మీరు యూజర్ ఐడీ ఏదైతే ఉందో దాన్ని కాపీ జేసి పెట్టుకోవాలి. వన్స్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇందులో మీరు యాక్టివిటీస్ అని మనకు గ్రీన్ కలర్‌లో అయితే కనిపిస్తుంది గదా! సో, దాని మీదయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం జూసుకోవచ్చు వ్యూ అండ్ ప్రింట్ స్కాలర్‌షిప్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది గదా! సో, దీంట్లోకైతే వెళ్ళాలనమాట. సో, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఓపెన్ చేయంగానే స్టూడెంట్ ఐడీ అయితే అడుగుతుంది. ఆ స్టూడెంట్ ఐడీ ఇంతకుముందు మీరు కాపీ చేసుకోవడం మర్చిపోయినట్లయితే నో ద స్టూడెంట్ ఐడీ యూజింగ్ ఆధార్ నంబర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ ఇచ్చేసి స్టూడెంట్ ఐడీ అయితే కనుక్కోవచ్చు. స్టూడెంట్ ఐడీ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే సో, ఇక్కడ కాలేజీ యొక్క స్టేటస్ అదేవిధంగా కోర్స్ యొక్క ఇయరు మరియు అమౌంట్ రిలీజ్ అయిందంతా కూడా ఇక్కడ అప్డేట్ అయ్యి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసారు గదా! ఇక్కడైతే అప్డేట్ అవుతాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎంటీఎఫ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. తర్వాత ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటాం. అమౌంట్ అనేది రిలీజ్ అయిందా లేదా? మనకు యాక్చువల్‌గా నిన్నటి రోజున రిలీజ్ చేశారు కాబట్టి సో, ఒక 48 గంటల వ్యవధిలో లేకపోతే వారం రోజుల వ్యవధిలో అయితే అప్డేట్ అయ్యి ఇక్కడ మనకు చూపిస్తాయన్నమాట అమౌంట్ పడినట్లుగా. సో, ఒకసారి మీరు తెలుసుకోవచ్చండి. ఓకేనా? సో, ఈ విధంగా మనకు ఈ యొక్క జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా అయితే స్టూడెంట్ యొక్క లాగిన్ ద్వారా మనము మన యొక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఏదైతే ఉందో అది మన ఖాతాలకు పడిందా లేదా ఈ విధంగా చెక్ జేసుకోవాలండి. ఓకేనా? సో, అమౌంట్స్ అయితే విడుదలైతే చేసేసారన్నమాట గవర్నమెంటు పెండింగ్ బకాయిలు 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిన్న రిలీజ్ చేసినటువంటి జీవోస్ అన్నీ కూడా ఇవేననమాట. సో, మనకు ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందనమాట. సో, ఈ జీవోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌నే మీకు తెలియచేయడం జరిగిందండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.